హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో ఈరోజు మనం యూట్యూబ్లో చెప్పుకోబోయే వీడియో టాపిక్ ఏంటిది అంటే పైప్స్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ మీకు టైమ్ అండ్ వర్క్ అనేది కానీ లేకపోతే ఇవి అవి ఉంటాయి కదా, పైప్స్ అన్నమాట. టైమ్ అండ్ వర్క్కి కంప్లీట్గా రిలేటివ్ ఉన్న చాప్టరే పైప్స్ అన్నమాట. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటిది అంటే పైప్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్, ఈ రెండు. ఇంకొకటి ఏంటిది చైన్ రూల్స్. ఈ మూడు కలిపితే దాదాపు 10 మార్క్స్ వస్తాయి అమ్మ. ఎస్ఐకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 10 మార్క్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పిన లాస్ట్ వీడియోస్లో రేషియో దాదాపు మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే రేషియో అండ్ పర్సంటేజ్ ఇవన్నీ కలిపితే మనకు ఒక 35 నుంచి 35 క్వశ్చన్స్ దాకా వస్తాయి. మళ్ళీ అదేవిధంగా ఈ పైప్స్, టైమ్ అండ్ వర్క్, చైన్ రూల్స్ కలిపితే ఎస్ఐకి 10 మార్కులు వస్తాయి, కానిస్టేబుల్కి దాదాపు 4 మార్కులు వస్తాయి. సో మనకి ఒక్క టైమ్ అండ్ వర్క్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ పైప్స్ నేర్చుకున్నట్టే. టైమ్ అండ్ వర్క్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ పైప్స్ నేర్చుకున్నట్టే. లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పాను టైమ్ అండ్ వర్క్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, అన్నీ డైరెక్ట్ ఎట్లా కొట్టేసేయాలి అని చెప్పిన. సో చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ వస్తుంది, సార్ అంతంత పెద్ద క్వశ్చన్లు చెప్తే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థం కాదు కదా, ఎట్లా అది ఇది అని. సో నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే కొంచెం బేసిక్ టు హై లెవెల్ ప్రీవియస్ ఎస్ఎస్సి సిజిఎల్స్ క్వశ్చన్స్ లాగా, అలాగే 2016, 2018లో మళ్ళీ అదేవిధంగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఒక చిన్న లాజిక్ ఉంటుందమ్మా టైమ్ అండ్ వర్క్కి. ఇది మామూలుగా ఒక ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో ఒక పైప్ అనేది ఫిల్ చేయాలి, ఒకటేమో ఎంటీ పైప్ అనేది ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 10 లీటర్ల పైపు గంటకు ఒక 10 లీటర్లు ఫిల్ చేసింది అనుకుందాం. ఈ ట్యాంక్ మొత్తము ఒక 50 లీటర్లు ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ గంటకి 50 లీటర్. ఈ ట్యాంక్ మొత్తము ఒక 50 లీటర్స్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. 50 లీటర్లు ఉంది మొత్తం ట్యాంక్. ఈ ట్యాంక్ మొత్తం నింపాలంటే 50 లీటర్. ఈ పైప్ ఏం చేస్తుంది? గంటకి 10 లీటర్లు ఫిల్ చేస్తుంది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా కింద ట్యాప్ ఓపెన్ చేసేసిన, చూడలేదు, ట్యాప్ ఓపెన్ చేసిన. ఇది గంటకి 10 లీటర్లు ఫిల్ చేస్తుంది, ఇదేమో గంటకి 5 లీటర్లు బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఏంది, ఒకటేమో 10 లీటర్లు ఫిల్ చేస్తుంది, ఒకటేమో 5 లీటర్స్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే గంటకి ఎన్ని లీటర్లు ఫిల్ అవుతుంది? 5 లీటర్లు ఫిల్ అవుతుంది. అంటే 50 లీటర్లు ఫిల్ కావడానికి ఎన్ని గంటలు పడుతుంది? 10 గంటలు పడుతుంది. ఇది ఆన్సర్. దీన్ని మనము ఈ విధంగా చేసుకునే దానికంటే ఇంకొక విధంగా చేసుకోవచ్చు. మొత్తము ఒక కుటుంబం అప్పు 50 రూపాయలు ఉందమ్మా. ఒక కుటుంబం అప్పు ఎంత ఉంది? 50 రూపాయలు ఉంది. ఒక వ్యక్తి 10 రూపాయలు సంపాదిస్తాడు. ఇంకొక వ్యక్తి ఆ ఇంటి ఖర్చులకి 5 రూపాయలు రోజు ఖర్చు పెడతాడు. ఒక వ్యక్తి ఇంట్లో నుంచి ఖర్చు పెడితే ఆయన ఏం చేస్తాడు? సంపాదించుకొని వస్తాడు. ఆమె ఏం చేస్తుంది? ఇంట్లో ఖర్చులకు ఒక 5 రూపాయలు ఖర్చు పెడుతుంది రోజు. అంటే ఓవరాల్గా కూడబెట్టింది ఎన్ని? 5 రూపాయలు కూడబెట్టింది. అంటే 50 రూపాయలు అప్పు తీర్చడానికి ఎన్ని రోజులు సరిపోతుంది? ఆ ఇంటికి 10 రోజులు సరిపోతుంది. అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పటికైనా కానీ ఈ ట్యాంకుదే అని మనము ఇమాజినేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇగో ఇట్లా అప్పు అని తీసుకోవచ్చు, ఇట్లా ట్యాంక్ అని తీసుకోవచ్చు, ఒక ఫ్రెండ్స్ ఏదో ఒక రూపంలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ చేయొచ్చు, చాలా న్యాచురల్గా చేయొచ్చు. మీకు అదే చెప్తున్నా. ఆర్థమెటిక్ అంటే మీరు చాలామంది ఇది మ్యాథ్స్ అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. ఆర్థమెటిక్ అంటే మ్యాథ్స్ కాదమ్మా. ఏంటిది అంటే ఒక మన లైఫ్లో జరిగే సంఘటనలను ఒక క్వశ్చన్ రూపంలో అడిగేదాన్ని ఏమంటారో ఆర్థమెటిక్ అంటారు. మనకి నోటిఫికేషన్లో క్లారిటీగా ఉంటుంది. ఏమని ఉంటుంది? ఆర్థమెటిక్ అని ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ అని క్లియర్గా ఉంటుంది. అంటే ఇది మ్యాథ్స్ కాదు, ఇది జీవితంలో జరిగేవి ఒక క్వశ్చన్ రూపంలో అడిగేదాన్ని ఆర్థమెటిక్ అంటారు. అంటే ప్రతి క్వశ్చన్ని మనం మన జీవితంలోకి తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవాలనేది మీకు నేర్పిస్తూ ఉంటా. లాజికల్లా ఒకటే, సేమ్ టైమ్ అండ్ వర్క్ లాగానే సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తాము? ఎల్సిఎం తీస్తాము. ఆ ఎల్సిఎమే ట్యాంక్ యొక్క కెపాసిటీ. ఇప్పుడు ఆ ఎల్సిఎంఐ ఇప్పుడు 10, 5కి ఎల్సిఎం ఎంత? 30. అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 30 లీటర్లు. ఈ విధంగా చేయొచ్చు. సో నేను ఇప్పుడు మీకు బేసిక్ నుంచి క్వశ్చన్స్ అనేది నేను చెప్తూ ఉంటా. సో ఈ టాపిక్లో ఏంటిదంటే బేసిక్ నుంచి కొంచెం ప్రీవియస్ క్వశ్చన్స్, ఎస్ఎస్సి సిజిఎల్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏముంది?
ఇది ఒకసారి చూడండి అమ్మా. ఇది ఎస్ఎస్సి సిజిఎల్స్కి వచ్చింది ఈ క్వశ్చన్ 2022. 6 నిమిషాలలో ఒక బకెట్లో 4/13 వంతు నింపబడింది. మిగిలిన బకెట్ నింపడానికి ఎంత సమయం పడుతుంది? మీకు ఆల్రెడీ ఏం చెప్పినా, ఇంతకుముందేమో హై రేంజ్ క్వశ్చన్స్ చెప్పిన ప్రీవియస్ వేడ్లో, ఇప్పుడేమో బేసిక్ క్వశ్చన్స్ నుంచి మీడియం రేంజ్ అనమాట. అంటే అర్థమైంది అంటే మన దగ్గర అన్నీ కవర్ చేస్తారని క్లారిటీ ఇవ్వడానికి అనమాట ఈ వీడియో. ఓకేనా? ఇక్కడ ఏమైనాడు, 6 నిమిషాలకు ఒక బకెట్ 4/13 వంతు నింపబడింది. మిగిలిన బకెట్, ఇక్కడ క్లియర్గా ఎప్పటికైనా క్వశ్చన్ని నీట్గా చదవాలి. మిగిలిన బకెట్ నింపడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఇక్కడ నీకు 6 minutes పడుతుందంట అమ్మ. ఎంత? 4 parts నింపడానికి 6 minutes పడుతుంది. టోటల్ బకెట్ ఎన్ని పార్ట్స్? 13 parts. ఇంకా 4 parts పోతే మిగిలిన ఎన్ని పార్ట్స్? 9 parts. అంటే ఈ 9 part ఫిల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 3 2s 2 3s 2 2s, అవునా కదా? మొత్తం ఎంత? 27. దీన్ని 27 divisible by 7 2 సారీ ఇది ఎంత వస్తుంది? 13 minutes పాయింట్ 5 అనమాట. 5 అంటే అర్థమైంది, 13 minutes పాయింట్ అంటే హాఫ్ కదా. హాఫ్ అంటే ఒక మినిట్లో హాఫ్ అంటే ఎన్ని సెకండ్స్? 30 seconds. ఎగ్జామ్లో ఇంత నీట్గా రాయదు. సో ఆప్షన్ ఎంత? 13 minutes 13 seconds అనమాట. సో నేను అదే చెప్తున్నా. ఇంతకుముందు వీడియోస్ ఏంది, ప్రీవియస్ క్వశ్చన్ డెడ్ షార్ట్ కట్స్ కొట్టేసిన. ఇంకోటి ఏంటంటే అన్నీ అట్లనే చేస్తా, అన్నీ ఏం కదమ్మా. అంటే అర్థమైంది అంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ చెప్తాము ఇక్కడ. బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్, మొత్తం కంప్లీట్గా హై లెవెల్ కాదమ్మా, బేసిక్ నుంచి హై అనమాట. సో అందుకే ఇప్పుడు మీకు బేసిక్ నుంచి చెప్తున్నా. ఓకేనా? 6 నిమిషాలలో ఒక బకెట్ ఎంత? 4/13 వంతు నింపబడింది. మిగిలిన బకెట్ నింపడానికి ఎంత సమయం పడుతుంది? ఓకేనా? రైట్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా దేంట్లో వచ్చింది? ఎస్ఎస్సి దానికే వచ్చింది. ఇది కూడా 2021కు వచ్చింది. ట్యాప్ పి నీటి తొట్టిని 6 గంటలలో నింపగలదు. క్యూ ట్యాప్ 10 గంటలలో నీటిని ఖాళీ చేయగలదు. ఖాళీ అంటే అర్థమైంది మైనస్ అన్నమాట. అయితే పీక్యూ 2 ట్యాపులు ఒకేసారి తెరిచినట్లయితే ఖాళీ నీటి తొట్టిని ఎన్ని గంటలలో నింపగలుగుతారు? నీకు యాజ్ ఇట్ ఈస్గా ఎట్లుందో అట్లా రాయండి అమ్మ. ఫస్ట్ పి ఎంత? ఎగ్జామ్లో ఇంత నీట్గా రాయొద్దు, 6 రాయండి. క్యూ ఎంత ఉందమ్మా? -10 ఉంది. ఎందుకు 10 తీసుకుంటున్నాను నేను ఇక్కడ? మీకు ఖాళీ చేస్తుంది. దీని యొక్క ఎల్సిఎం ఎంత? 30. ఇదెంత? 5. ఇదెంత? -3 అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఇంటి యొక్క అప్పు 30 రూపాయలు. ఒక వ్యక్తి 5 రూపాయలు సంపాదిస్తే ఇంకొక వ్యక్తి 3 రూపాయలు ఖర్చు పెడతాడు. అంటే ఓవరాల్గా 30 రూపాయలు అప్పు తీర్చడానికి ఒక వ్యక్తి రోజుకి 5 రూపాయలు ఖర్చు పెడుతుంటే, 5 రూపాయలు సంపాదిస్తుంటే ఇంకొక వ్యక్తి ఏం చేస్తుండో 3 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అంటే రోజుకి 2 రూపాయలు మాత్రమే కూడబెడతాడు. సో ఈ 30 రూపాయలు అప్పు తీర్చడానికి ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజులు పడుతుంది. మన భాషలో 15. ఇక్కడ గంటలు అంటాడు కాబట్టి గంటలు, నిమిషాలు అయితేనేమో నిమిషాలు, సెకండ్స్ అయితేనేమో సెకండ్స్. మనకి పక్కన మన దానితోటి సంబంధం లేదు, ఇక్కడ ఉన్న నెంబర్ తోటి సంబంధం. సో మన ఆన్సర్ ఎంత? 15 అనమాట. రైటా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఒక తొట్టెని, ఇది కూడా సిపిఓ 2018కి వచ్చిందమ్మా ఈ క్వశ్చన్. దేనికి వచ్చింది? సిపిఓ 2018కి వచ్చింది క్వశ్చన్. ఏమని ఇచ్చిండు? ఒక తొట్టెని ఏ ఒక్క గొట్టము 5 గంటలలో నింపగలదు, బి ఒక్క గొట్టము 8 గంటలలో ఖాళీ చేయగలదు. నీట్గా వినండి, ఏం చేయగలదు? ఖాళీ చేయగలదు. 2 తెరిచి ఉంచితే సగం నిండడానికి, ఇక్కడ మీరు నీట్గా చదవాలి, సగం నిండడానికి, హాఫ్ ట్యాంక్ అంటున్నామా, సగం నిండడానికి పట్టే సమయము ఎంత అని క్వశ్చన్ వేసింది. అంటే ఇక్కడ ఏ ఎంత? 5, బి ఎంత? -8. అవునా కదా? దీని యొక్క ఎల్సిఎం ఎంత మనకి? 40. అవునా? ఇది ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే మొత్తము అప్పు 40 రూపాయలు. మొత్తం అప్పు 40 రూపాయలు. వీళ్ళిద్దరూ ఈ అప్పును తీర్చాలి. ఇద్దరు అన్నదమ్ములు అప్పును తీర్చాలి. ఒకడు 8 రూపాయలు సంపాదిస్తే ఇంకొకడు 5 రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ఒకడు 8 రూపాయలు సంపాదిస్తే ఇంకొకడు 5 రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమంటుండు? మొత్తము అప్పు అంటే మొత్తము అంటలేడు, ఎంత అంటుండు? సగం అంటుండు. అంటే ఈ 40లో సగం ఎంత? 20. అంటే 20ని ఒకడు 8 రూపాయలు సంపాదిస్తుంటే ఇంకొకడు ఎంత ఖర్చు పెడుతుండు? 5. అంటే ఓవరాల్గా కూడబెట్టేది ఎంత? 3 రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 6 2/3 డేస్ అవుతుంది. సో అవర్స్ అయితే అవర్స్, డేస్ అయితే డేస్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటిది అంటే, ఎగ్జామ్లో ఇదేమన్నా మనకి ప్రాక్టికల్స్ కాదమ్మా, ఇది
ప్రాక్టికల్స్ కాదు. అంటే నీట్గా స్టెప్ 1 ఇట్లేసి, తర్వాత ఇది ఇట్లేసి, తర్వాత ఈ స్టెప్ ఇట్లేసి, తర్వాత ఈ స్టెప్ ఇట్లేసి, లాస్ట్కు రెడ్ పెన్ తోటి ఇట్లా నీట్గా ఇట్లా రాస్తే, స్టార్ మార్క్స్ పెట్టి ఇట్లా నీట్గా రాస్తే ఈ ఈ ఈ డయాగ్రామ్కి, అంటే మీరు వేసిన ఈ యొక్క డయాగ్రామ్కి అప్పుడు సార్లు ఏం చేసేది, 1 మార్క్ ఎక్కువ వేసేది, తర్వాత దీనికి 1 మార్క్ వేసేది, రైటింగ్కి 1 మార్క్ వేసేది, మొత్తం నువ్వు చేసే ప్రొసీజర్కి 1 మార్క్ వేసేది, మొత్తం 5 మార్కులకు 5 మార్కులు వేసేది అనమాట సార్లు. కానీ ఇప్పుడు ఇదంతా 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి, నేను ఒక ఫ్యాకల్టీని కాబట్టి ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థం కావాలి, అంటే బాగా చదువుకున్న వ్యక్తికి అర్థం కావాలి, అప్పుడప్పుడు స్టూడెంట్స్ క్లాస్కి వస్తారు కదా వాళ్ళకి అర్థం కావాలి, అంటే ఫస్ట్ వచ్చే స్టూడెంట్స్కి అర్థం కావాలి, తర్వాత కొంచెం తెలిసి కొంచెం తెలియని వాళ్ళు ఉంటారుగా వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి ఇట్లా మేము ఒక ఫ్యాకల్టీలము ఏం చేస్తామంటే ఇంత నీట్గా రాస్తాం. సో ఎగ్జామ్లో మీరు ఇదంతా సోది భారతం చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఇదంతా మీరు చెయ్యొద్దమ్మా. ఎగ్జామ్లో మనం చేసే తరీకా ఎట్లుండాలి, ఇది మనకి క్వశ్చన్ పేపర్ అనుకుందాం. చాలామంది తెలుసు అయినా కూడా చెప్తున్నా, ఇది క్వశ్చన్ పేపర్ అనుకుందాం. క్వశ్చన్ పేపర్ అనుకోగానే ఇక్కడ మనకి 40 వస్తుంది, ఎల్సిఎం టక్కన ఇక్కడ 40 రాసుకోవాలి, ఇక్కడ 8, ఇక్కడ -5, దీంట్లో సగం అన్నాడు కాబట్టి 20/3, 20/3 అంటే 6/2/3. సో ఆన్సరు ఈ విధంగా చెయ్యాలి, ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చెయ్యొద్దు, ఇంత నీట్గా ఇట్లా డయాగ్రామ్స్ గీసి మరీ చెయ్యొద్దు ఎగ్జామ్లో. మీకు ఎల్సిఎం 40 వచ్చిందని తెలుసు, ఇది 8 అని తెలుసు, ఇది 5 అంటే ఇది -5, అంటే దీంట్లో సగం అన్నాడు కాబట్టి 20/3. ఎగ్జామ్లో ఈ విధంగా చేయాలి. అందుకే బేసిక్ కా నుంచి చెప్తున్నా, నేను ఇక్కడ నేర్పించే విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక క్వశ్చన్ ఏ విధంగా అయితే చెప్తానో నా బాధ్యత నేను చెప్పేస్తా, ఎగ్జామ్లో మీరు ఏ విధంగా బిహేవ్ చేయాలి. మేజర్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్లో మీరు ఏ విధంగా బిహేవ్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్కి ఎగ్జామ్లో ఏ విధంగా బిహేవ్ చేయాలో తెలియదు. ఎందుకంటే మీకు ఒక అడిషనల్ షీట్ ఇవ్వరు ఎగ్జామ్ హాల్లో, మీకున్న క్వశ్చన్ పేపర్ మీదనే రాసేయాలి. సో మీరు ఇది నేర్చుకోవాలి. సో నేను ఇక్కడ మీకు అదే నేర్పిస్తాను, మేజర్ పాయింట్ అదే నేర్చుకోవాలి. నువ్వు 3 సంవత్సరాలలో చదివే చదువు ఆ 3 గంటలలో ఎంత తెలివిగా వాడతావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మ, ఈ క్వశ్చన్ కూడా ఎస్ఎస్సికి వచ్చిందమ్మ, 2020కి వచ్చింది. ఒక ట్యాపు ఏ 6 గంటల్లో నింపగలదు, బి 8 గంటలలో పూర్తి చేయగలదు, సి అనే ట్యాపు 4 గంటలలో ఖాళీ చేయగలదు. ఖాళీ అంటే సింబల్ ఏంది, మైనస్. అవునా, ఏబీసీలు కలిసి ట్యాప్ను తెరిస్తే ట్యాంకు నింపడానికి ఎంత సమయం పడుతుంది అంటుండు. అంటే ఇప్పుడు 8, ఇప్పుడు 6, 8, 4, ఎల్సిఎం ఎంత, 24. అంటే మీరు ఎగ్జామ్లో చేయాల్సింది 24 అంతే కదా. దీని ఎంత 8, దీని ఎంత 3, దీని ఎంత -8. అవునా, సారీ 24, ఇదెంత 4, ఇదెంత 3, ఇదెంత -8. ఇక్కడ ఏమంటుండు, ట్యాంక్ తెరిస్తే, ఇక్కడ ఏమంటుండు జాగ్రత్తగా వినండి, ఏ అనే ఒక ట్యాంకు 6 గంటలలో నింపగలదు, బి అనే ట్యాంకు 8 గంటల్లో పూర్తి చేయగలదు, సి అనేది ట్యాంకు 4 గంటలలో ఖాళీ చేయగలదు. అంటే దీనికేమో 6 గంటలు పడుతుంది, దీనికేమో 8 గంటలు పడుతుంది, కానీ దీనికేమో 4 గంటలు పడుతుంది. కానీ ఇక్కడ ఎంత సమయంలో పడుతుంది, ఇక్కడ ట్యాంకు నింపడానికి. అసలు ట్యాంక్ అనేది నిండదు. ఎందుకు నిండదు, మొత్తం 24 రూపాయలు కదా, అవునా కదా. ఒకడు ఎంత సంపాదిస్తుండు, ఒకడు 4 రూపాయలు సంపాదిస్తుండు, ఒకడు ఎంత సంపాదిస్తుండు 3 రూపాయలు సంపాదిస్తుండు, ఇంకొకడు ఏం చేస్తుండు, ఆ ఇంట్లో 8 రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే వీళ్ళిద్దరు కలిసి 7 రూపాయలు కూడబెట్టి ఈ 24 రూపాయలు అప్పు తీరుద్దాం అనుకుంటుండు. కానీ వీడేం చేస్తుండు, బయట 8 రూపాయలు అప్పు చేస్తుండు. అంటే ఈ 8 రూపాయలు అప్పు చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ 1 రూపాయి లాస్ అవుతున్నట్టే కదా. ఈ 24 రూపాయలు నిండి ఉన్న ట్యాంక్ని ఎన్ని రోజులు, 24 గంటలు, అంటే 24 గంటల్లో ఖాళీ చేయగలదు అని ఉండాలి. ఇక నింపడం కాదమ్మా, ఖాళీ అని ఉండాలి. ఏంటిది, ఖాళీ అని ఉండాలి. సో మన ఆన్సర్ ఎంత, 24. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు నీట్గా ఎగ్జామ్లో అట్లా చేయాలి, అంతేకాని నీట్గా రాదు. ఒకవేళ నీట్గా రాస్తే మీరు ఎట్లా రాయాలి, A6, B8, C-4, వీటన్నిటికీ ఎల్సిఎం ఎంత, 24. 24 అంటే ఇది 4, ఇది 3, ఇది -8. వీళ్ళిద్దరు కలిసి 7 కూడా పెడుతుండు, వీడొక్కడే 8 ఖర్చు పెడుతుండు. అంటే ఆ ఫ్యామిలీ ఓవరాల్గా 24 రూపాయలు
రూపాయి లాస్. అంటే ఈ నిండి ఉన్న ట్యాంకుని ఖాళీ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది? 24 గంటలు పడుతుంది. ఇక్కడ ఖాళీ అని ఉండాలమ్మా, ఇక్కడ ఏమని ఉండాలి? ఖాళీ ఉండాలి. సో మన ఆప్షన్ ఎంత? ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ అమ్మ 2018కు వచ్చింది ఈ క్వశ్చన్. ఏ ఒక గొట్టము 5 గంటలలో నీటి నింపగలదు, దాని అడుగున లీకేజ్ కారణంగా తొట్టి నిండడానికి 6 గంటలు పడుతుంది. చాలామందికి ఈ క్వశ్చన్ అర్థం కాదు. అడుగు ఉన్న నీటిని నింపడానికి 6 గంటలు పడుతుంది. అయితే ఆ లీకేజ్ వలన అది ఖాళీ అవ్వడానికి పట్టే సమయము ఎంత? అంటే ఒకవేళ తొట్టి నిండుగా ఉన్నప్పుడు, అంటే తొట్టి నిండుగా ఉంటే ఆ లీకేజ్ వల్ల ఖాళీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అని క్వశ్చన్ ఇష్యం. మామూలుగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ట్యాంక్ అమ్మ. ఇక్కడ నేను ఇది నింపడానికి నాకు దీనికి ఎన్ని అవర్స్ పడుతుంది అంట? 5 అవర్స్ పడుతుంది అంట. ఈరోజు ఇది నింపింది, ఈ పైపు ఈ ట్యాంకుని నింపింది 5 అవర్స్లో. బై మిస్టేక్ ఏం చేసిన అంటే మళ్ళీ ఈరోజు బోర్ వేసిన, లెక్కకి ఈరోజు కూడా ఇది 5 అవర్స్లో నింపాలి. కానీ ఇక్కడ లీకేజ్ ఉందన్నమాట. దీని పని ఏంది? ఫిల్ చేయడం. దీని పని ఏంది? ఖాళీ చేయడం. దేని పని దానికే గొప్ప. అయితే ఇక్కడ ఈ పైపు వర్క్ చేస్తుంది, ఇక్కడ ఈ పైపు వర్క్ చేస్తుంది. 2 పైపులు వర్క్ చేస్తే ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 6 అవర్స్ పడుతుంది. అంటే దాని మీనింగ్ ఏంది? ఏ ఒక్కటే ఫిల్ చేస్తేనేమో 5 అవర్స్ పడుతుందంట. ఇక్కడ ఏ మరియు బి 2 పని చేస్తున్నాయిగా, ఎన్ని అవర్స్ పడుతుంది? 6 అవర్స్ పడుతుంది. చాలామందికి ఈ స్టెప్ అర్థం కాదు, ఓన్లీ బి తీసుకుంటారు. ఇక్కడ ఏంది? ఫిల్ చేస్తుంది, ఇది ఫిల్ చేస్తుంది, ఇది ఫిల్ చేస్తుంది, 2 పని చేస్తున్నాయి. అంటే ఇప్పుడు దీని ఎల్సిఎం ఎంత? 30. ఇదెంత? 6. ఇదెంత? 5. అవునా కదా? కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంది? వీడొక్కడు కష్టపడితేనేమో 6 అవుతుంది, వీళ్ళిద్దరు కష్టపడితే ఎంత అవుతుంది? 5 అవుతుంది. లెక్కకి దీంట్లో వీడు 6 ఉండాలి ఇక్కడ, కానీ వీళ్ళిద్దరిని తీసుకుంటే 5 అవుతుంది. అంటే బీఓడి యొక్క కెపాసిటీ ఎంత అంటే వీడు ఒక ట్యాంకు ఇట్లా నింపేటప్పుడు వీడు 6 లీటర్లు నింపితే ఇదేమో 1 లీటర్ బయటికి పంపిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండంటే ఒకవేళ ఈ ట్యాంకు నిండి ఉన్న ట్యాంకుని ఓన్లీ ఖాళీ చేసేదే అది ఖాళీ చేయాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 30 అవర్స్ పడుతుంది. ఇదే కదా ఆన్సర్. అంటే మీకు ఇక్కడ ఏమంటుండు? తొట్టి నిండుగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ తొట్టి నిండుగా ఉన్నప్పుడు అంటే 30 లీటర్లు ఉంది. నిండుగా ఉన్నప్పుడు గంటకి 1 లీటర్ బయటికి పంపిస్తే ఎన్ని అవర్స్ పడుతుంది? 30 అవర్స్ పడుతుంది. ఒకవేళ మీకు ఇట్లా అర్థం కాలేదు, ఇంకొక విధంగా చెప్తా చూడండి. వీడు రోజుకు 6 రూపాయలు కష్టపడుతుంది, వీడు రోజుకు 1 రూపాయి ఏం చేస్తాడు? ఖర్చు పెడతాడు. వీళ్ళిద్దరు రాగానే 5 రూపాయలు. వీడు కష్టపడి 30 రూపాయలు కూడబెట్టిండు. వీడు కష్టపడి ఏం చేసిండు? 30 రూపాయలు కూడబెట్టిండు. వీడు రోజుకి 8 రూపాయలు ఖర్చు పెడతాడు, 1 రూపాయి ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఏమంటాడు? కూడబెట్టిన పైసల్ని ఖాళీ చెయ్యడానికి, ఎవరికి? ఈ బీ వాడికంట ఖాళీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ రోజుకి 8 రూపాయలు ఖాళీ చేస్తాడు, 1 రూపాయి. కూడబెట్టింది ఎన్ని? 30 రూపాయలు. రోజుకు 1 రూపాయి కనుక తింటూ ఉంటే 30 రూపాయలు తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? 30 రోజులు పడుతుంది. అదే కదా ఆన్సర్. అంటే మన క్వశ్చన్ని ఏ విధంగానే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు మన జీవితంలో. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఇది కూడా తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2016కు వచ్చింది ఈ క్వశ్చన్. ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఒక నీళ్ళ తొట్టి 2/5 భాగం నిండి ఉంది. గొట్టం ఏ దాన్ని 10 నిమిషాలలో నింపగలదు, గొట్టం బి దాన్ని 6 నిమిషాలలో ఖాళీ చేయగలదు. ఎప్పుడైనా నింపేదానికంటే ఖాళీ చేసేదానికి కెపాసిటీ ఎక్కువ ఉంటే జీవితంలో ట్యాంకు నిండదు, గుర్తుపెట్టుకోండి. ఖాళీ చేయగలదు. 2 గొట్టాలు తెరిచి ఉంచితే తొట్టి పూర్తిగా ఖాళీ అవ్వడానికి కానీ లేక పూర్తిగా నిండడానికి కానీ పట్టే సమయం ఎంత? ఇది లెక్కకి డైరెక్ట్ ఆర్ఎస్ అగర్వాల్ బిట్టమ్మ ఈ క్వశ్చన్. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, తొట్టి మొత్తము 2/5 భాగం నిండి ఉంది అంట. ఏ గొట్టము ఎంత అంట? 6. బి ఎంత అంట?
ఏ ఎంత అంట 10, ఏ ఎంత అంట 10, బి ఎంత అంట -6. అవునా కదా? దీని ఎల్సిఎం ఎంత 30. అవునా? ఇది ఎంత ఫిల్ చేస్తుంది 3, ఇది ఎంత ఫిల్ చేస్తుంది -5. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండంటే ఇది మొత్తం ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. అవునా కదా? మొత్తం ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంతనో కనుక్కో. ఇది 5 1 5 6 అంటే ఇది ఎంత 12. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు అంటే జాగ్రత్తగా విను. ఏ దాన్ని 10 నిమిషాల్లో నింపగలదు, బి గొట్టం దాన్ని 6 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. 2 గొట్టాలు తెరిచి ఉంచితే పూర్తిగా ఖాళీ అవ్వడానికి లేదా పూర్తిగా నిండడానికి పట్టే సమయము ఎంత అని క్వశ్చన్ వేసాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 గొట్టాలు తెరిచిరు అంటే ఇప్పుడు వీడేమో ఇప్పుడు మొత్తము ట్యాంకు ఇప్పుడు ఈ ట్యాంక్ మొత్తం ఎంత ఉంది 30 లీటర్లు ఉంది లెక్కకి. ఇది మొత్తం ఎంత ఉంది 30 లీటర్లు ఉంది. 30 లీటర్లు ఉంటే ఇక్కడ దాకా ఫిల్ చేసారు అంటే 12 లీటర్ల దాకా ఫిల్ అయింది. ఈ ఫిల్ అయ్యే ట్యాంక్ ఈ పైప్ ఏం చేస్తుంది 12 లీటర్లు ఫిల్ చేసింది, ఇక్కడ దాకా ఫిల్ చేసింది. ఫిల్ చేయగానే కింది దాన్ని నేను ట్యాప్ ఓపెన్ చేసేసిన. ఇప్పుడు కిందిది ఇది ఫిల్ చేసేది ఎంత ఫిల్ చేస్తుంది నిమిషానికో గంటకో ఎంత ఫిల్ చేస్తుంది 3 ఫిల్ చేస్తుంది. ఇది ఎంత ఎంటీ చేస్తుంది, ఇది ఖాళీ ఎంత ఎంటీ చేస్తుంది 5 ఖాళీ చేస్తుంది. అంటే ఫిల్ చేసేదేమో 3 ఫిల్ చేస్తుంది, ఖాళీ చేసేది ఎంత ఖాళీ చేస్తుంది 5 ఖాళీ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ దాకా ఇది 3 ఫిల్ చేయగానే ఇది 5 బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 1 నిమిషానికి 2 బయటికి వెళ్ళిపోతుంది కదా. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా నిండింది ఎంత 12 లీటర్లు నిండింది. అంటే 12 లీటర్లు నిండింది కానీ ఇంకా ట్యాంక్ ఇంకా పైకి నిండదు, ఎందుకంటే దీని క్యాపబిలిటీ ఎక్కువ కదా. అంటే ఓవరాల్గా ఇది ఎన్ని నిమిషాలు ఖాళీ చేస్తుంది 6 నిమిషాలలో ఖాళీ అవుతుంది. ఫిల్ ఎప్పటికీ కాదు. ఎందుకు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వీడు కష్టపడి 12 రూపాయలు కూడబెట్టిండు, వీడేమో రోజుకు 3 రూపాయలు అది కూడబెట్టిండు, వీడు రోజుకు 5 రూపాయలు ఖర్చు చేస్తుండు. ఇప్పుడు ఖర్చు చేస్తుంటే కూడబెట్టిన దానికంటే ఖర్చు చేసేది ఎక్కువ ఉంటే జీవితంలో కూడబెడతామా? ఇంకా కూడబెట్టాం కదా. ఇప్పుడు నిండుద్దా ఖాళీ అవుతుందా? ఖాళీ అవుతుంది. అంటే నిండేది ఎప్పుడు కూడా ఆన్సర్ కాదు అని అర్థం. ఆన్సర్ ఏందమ్మా ఆప్షన్ ఏ. ఇది ఎప్పుడు వచ్చింది 2016 తెలంగాణ ఎస్ఐ మెయిన్స్కి వచ్చిందమ్మా ఈ క్వశ్చన్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి ఎట్లుందో ఇది. అందుకే ఈ క్వశ్చన్ ఇచ్చిండు ఎగ్జామ్లో, బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఎంటీఎస్కి వచ్చిందమ్మా. ఏబి అనే పైపులు వరుసగా 8 గంటలలో 12 గంటల్లో ట్యాంకును నింపగలవు. సి పైపు అవుట్లెట్ పైప్ అంటే అర్థమైంది ఖాళీ చేయగలరు. మూడింటిని కలిపి తెరిస్తే 13 గంటల్లో ట్యాంకును నిండిపోతుంది. సి ఒక్కటే పూర్తిగా ఉన్న ట్యాంకును బాగా గుర్తుపెట్టుకో, అంటే ఆ ట్యాంక్ ఫిల్ అయిన ట్యాంకుని ఎన్ని గంటలలో ఖాళీ చేయగలదు అని క్వశ్చన్ వేసి. ఏ ఎంతమ్మా 8, ఎగ్జామ్లో మీరు ఇట్లా రాయొద్దమ్మా. బి ఎంత 12. అవునా? ఇక్కడ మూడింటిని అన్నాడు. మూడింటిని అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఇస్తుండు 40/3. అవునా కదా? ఎప్పటికైనా ఎల్సిఎం తీసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కిందిది మనకు అవసరం లేదు. 8కి 12కి 40కి ఎల్సిఎం ఎంత 120. అంటే అప్పుడు మనకి ఇది ఎంత అవుతుంది 15లో పోతుంది, ఇది ఎంత పోతుంది 10లో పోతుంది. ఇది ఎట్లా చేయాలంటే 120 డివిజిబుల్ బై 40/3. నేను బేసిక్ లెవెల్లో కూడా చెప్తున్నా అని అర్థం. ఇది పైకి వెళ్ళిపోతే 9. ఇదెవరు ఏ, ఇదెవరు బి, ఇదెవరు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే లెక్కకి వీళ్ళిద్దరిని కలిపితే 25 రావాలి. సి కలవగానే 9 అయిపోతుంది. వీళ్ళు కూడబెట్టింది 9 అవుతుందంటే సి 16 రూపాయలు ఖర్చు పెడుతున్నట్టే కదా అర్థం. లెక్కకైతే వీళ్ళిద్దరు కలిస్తే 25 రూపాయలు రావాలి. సి యాడ్ కాగానే ఈ గ్యాంగ్ యొక్క డబ్బులు ఎన్ని అయిపోతున్నాయి 9 రూపీస్ అయిపోతున్నాయి. అంటే సి 16 రూపాయలు ఖర్చు పెడుతున్నట్టుగా. ఇప్పుడు ఏమంటుండంటే ఈ 120 రూపాయలు సి ఒక్కడే ఖర్చు పెట్టడానికి ఎంత టైం పడుతుంది? 8 2 8 15. సో 15/12. 15/12 అంటే ఎట్లా రాయొచ్చు 7 1/2. సో మన ఆన్సర్ ఎంత 7 1/2. ఇది మన ఆన్సర్. అవునా కాదు? సో ఇది ఎగ్జామ్లో ఇంత నీట్గా రాయొద్దమ్మా. దాన్ని అక్కడనే చేసేయాలి. సార్ ఎట్లా చేయాలంటే చాలా ఈజీ. ఇగో ఈ స్టెప్ అవసరం లేదు కదా మనకి.
ఇప్పుడు ఇదంతా మనం రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఎట్లా రాయాలి, ఇది 40/3 కదా, అంటే ఇది ఎంత రాసుకోవచ్చు మనం, 15 10, ఇది ఎంత 9, అంటే 16 అనమాట, అంతే కదా. సి వాల్యూ 16 అంటే అప్పుడు ఎంత అవుతుంది, 120/16. 120/16 అంటే 7 1/2. ఇప్పుడు చూడు మనకి ఎన్ని స్టెప్పులలో వచ్చింది ఆన్సర్. ఇది చేస్తే నీకు ఎంత వచ్చింది, అది చేస్తే ఎంత వచ్చింది. అంటే ఈ బ్రెయిన్లో ఎల్సిఎం ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఒకరోజు మనకి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా పోర్షన్ గురించి ఎల్సిఎం ఏ విధంగా చేయాలనేది గురించి నేను క్లారిటీగా చెప్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, 3 గొట్టాలు ఏబీసీలు ఒక తొట్టెను వరుసగా 15, 25, 36 నిమిషాలలో నింపగలరు. డి గొట్టము అదే తొట్టిని గంటలో ఖాళీ గంట అంటే అర్థమైంది, 60 నిమిషాలలో ఖాళీ చేయగలరు. అన్ని గొట్టాలు ఒకేసారి తెరిచి ఉంచితే తొట్టి నిండడానికి పట్టే సమయం ఎంత? ఎప్పటికైనా 15, 24, 36 కనపడితే ఎల్సిఎం ఎంత రాయండి, 360. ఎల్సిఎం ఎంత, 360. అంటే ఇది 24లో పోతుంది ఏ, ఇది 15లో పోతుంది, ఇది 10లో పోతుంది, 60 అంటే 6లో పోతుంది, అంతే కదా. 66లో ఖాళీ చేయదు కాబట్టి సింబల్ ఏంది, మైనస్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇది ఎంత అవుతుంది, 25, 25 + 24 49, 49లోకి వెళ్ళి 6 పోతే ఎంతమ్మా, 43. ఓవరాల్గా అంత ప్లస్సే వచ్చింది కాబట్టి 43 ఫిల్ చేస్తుంది. అంటే 360ని 43 తోటి డివిజిబుల్ చేస్తే కింద ఎట్లా దీన్ని క్యాన్సిల్ చేయగలదు కాబట్టి కింద ఎక్కడైతే 43 ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ చేస్తే 8 16/43. 43 8 344 అమ్మ, 344 + 16 ఎంత, 360. సో ఈ విధంగా చేయాలి. సో మనకి ఎల్సిఎం తీయడం రావాలి. సో నెక్స్ట్ యూట్యూబ్లో వచ్చే ఇది తర్వాత మనకి ఎల్సిఎంలో ఏ విధంగా తీయాలి, ఎలా తీయాలి అన్నది మీకు ఫుల్ క్లారిటీగా నేను చెప్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఒక ట్యాంకు ఏ బి కన్నా 5 గంటలు తక్కువ సమయం పట్టును. ఈ 2 పైపులు ఒకేసారి తెరిచి ఉంటే ఆ ట్యాంకు నిండడానికి 6 గంటలు పట్టును. అయితే బి పైపు ఆ ట్యాంకు నింపడానికి ఎంత సమయం పడుతుంది అని క్వశ్చన్ వేసినాము. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండు అంటే, ఎప్పటికైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చిందనుకో అమ్మ, మామూలుగా ఈ క్వశ్చన్ వచ్చిందనుకో ఆప్షన్ త్రూ చేసేసేయండి. ఇక్కడ ఏమన్నాడు, ఏ బి కన్నా 5 గంటలు ఎక్కువ సమయం పడుతుంది, ఏ బి కన్నా 5 గంటలు తక్కువ సమయం పడుతుంది. ఆ 2 పైపులు ఒకేసారి తెరిచిన ఆ ట్యాంకు నిండడానికి 6 గంటలు పడుతుందంట. ఎన్ని గంటలు పడుతుంది, 6 గంటలు పడుతుంది. అయినా బి ట్యాంకును నింపడానికి ఎంత సమయం పడుతుంది అని క్వశ్చన్ వేసినాం. అంటే ఇక్కడ నేను క్వశ్చన్ ఏమంటున్నా అంటే బి అడుగుతున్నాను, ఏ కన్నా బికి 5 గంటలు తక్కువ పడుతుంది అంటున్నాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బి 10 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏ ఎంత అవుతుంది, 5 అవుతుంది. బి 20 తీసుకున్నాం అనుకో, ఏ ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఈ రెండింటిని చేస్తే ఎంత రావాలి, 6 రావాలి, అవునా కాదా. సో మనకి ఆటోమేటిక్గా బి తెలిస్తే ఎవరు తెలిసిపోతారో ఏ ఎప్పటికైనా ఒకటి తెలిస్తే ఇంకొకటి తెలిసిపోయింది అనుకోమ్మ, ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది కదా. అట్లాంటిది ఆప్షన్ త్రూ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తా అంటే, ఇగో ఇది తీసుకునే దానికంటే ఇది తీసుకో. ఒకవేళ బి గినక 15 అయిందనుకో, ఏ ఎంత అవుతుంది, 10 కదా. 10 × 15/a + b 25. 5 5ల సరే 5 2ల 5 5ల 5 1ల 5 3ల. సో ఆన్సర్ ఎంత, 6 కదా. అంటే సార్ మీరు ఇది చెప్పనన్నారు కదా, a × b/a + b చెప్పనన్నారు కదా, ఇప్పుడు దీన్ని తీసుకొని 30 తీసుకొని కొంచెం అవుతుంది, ఎప్పుడో ఒకసారి వాడతాం అంతే. ఇట్లా ఆప్షన్ త్రూ. సార్ ఇదే డైరెక్ట్గా ఎందుకు తీసుకున్నారు, ఈ 2 ఎందుకు తీసుకోవాలి చెప్తా చూడు. ఇది 18 అయిందనుకోమ్మ, 5 తక్కువ అంటే ఇది 13 కదా, అంటే ఇది ప్రైమ్ నెంబర్ కదా, అవునా కదా. ఇది 9 అయిందనుకో, ఇది 4 అవుతుంది కదా. అప్పుడు ఇంటూ డివిజిబుల్ బై 13, మళ్ళీ ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది కదా. అంటే చూడగానే ఈ 2 కావు అని తెలిసిపోతాయి, చూడగానే 2 కావు అని తెలిసిపోతాయి. అంటే ఎప్పటికైనా a × b/a + b చేస్తే మనకి వచ్చే టైము ఎవరిది, మనకు మామూలుగా ఎవరిది వస్తుంది, ఇద్దరిది కలిపి వస్తుంది, అవునా కదా. అంటే ఏ బి ఇద్దరిని a × b/a + b చేస్తే లాస్ట్కి వచ్చే టైం ఎవరిది, a + bదేగా. a + b టైం ఇక్కడ ఎంత ఇచ్చిండు, 6 ఇచ్చిండు. సరిపోయిందా లేదా,
సో ఈ విధంగా అన్నమాట. అంతేకాని మీరు ఒక ఫార్ములాస్ నేర్పిస్తారు, ఆ ఫార్ములాస్ నేర్చుకోవద్దమ్మా. ఎందుకు నేర్చుకోవద్దు అంటే అవి కొన్నిటికే సూటబుల్ అవుతాయి. ఇది ఇప్పుడు ఇదే నేను ఎగ్జామ్లో ఎట్లా చేస్తా చూడండి, ఇంత పెద్దగా చేస్తామా ఎగ్జామ్లో ఇంత పెద్దగా చేయొద్దు. ఎగ్జామ్లో ఎట్లా, ఇది 15 కదా, అప్పుడు ఏ ఎంత అవుతుంది 10 అవుతుంది ఇంటూ 25, 5 5 5 2 1 3 ఎంత ఆన్సర్ 6. ఇది 10 అయింది అనుకో, ఒకటి 5 అవుతుంది ఇంటూ 15, ఇది 1 3 అనేది దీంతో క్యాన్సిల్ కాదు కాబట్టి ఆన్సర్. చూడండి ఎంత ఫాస్ట్గా చేయొచ్చు అది. అంటే ఒక లెక్క ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆర్థమెటిక్ చేసేటప్పుడు ఒక లెక్క ఎప్పటికైనా కానీ 30-35% బ్రెయిన్లోనే క్యాల్కులేషన్ కావాలి. ఒక లెక్క ఇది మొత్తం 100%గా, ఇప్పుడు నేను చేసింది 100%. ఈ 100%లో ఒక 35% నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. మిగతా 50%, 60%, 65% మాత్రం ఇక్కడ పెన్ను పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే బ్రెయిన్ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుందో నీకు అప్పుడు క్వశ్చన్ కరెక్ట్గా 1 minute 10 secondsలో అయిపోతుంది. చాలామంది చెప్పరు, ఈ నీట్గా చెప్తే మీరు ఎగ్జామ్లో ఫెయిల్యూర్ కావడానికి రీజన్ అదే. చిన్న క్వశ్చన్ని కూడా మీరు 2 minutes 3 minutes చేసి ఎగ్జామ్లో నువ్వు ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్కైనా పో, ఎంత పెద్ద సార్ అని చెప్పు, మీరు ఫెయిల్యూర్ అవుతారు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది అర్థమైపోయిందా? ఇట్లా వస్తే ఏందమ్మా, మనకి బి తెలిసిపోయింది. ఇది బి తెలిస్తే ఆటోమేటిక్గా ఏ ఎంత 10, ఇద్దరిని కలిపితే 25, 5 5 5 2 1 3. సో ఆన్సర్ 6 వచ్చేసింది కదా. సో దీనికి మనం ఎటువంటి ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరము లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 తొట్టెలను 2 గొట్టాలు కలిసి 10 గంటలలో నింపగలం. ఒక గొట్టము 3 ఒక గొట్టాన్ని 3 గంటల తర్వాత మూసివేస్తారు. మిగతా భాగము మరొక గొట్టానికి 15 గంటలు నింపింది. అయినా వేగంగా నింపగలిగిన గొట్టము ఎంత సమయంలో తొట్టిని నింపగలదు అంటారు. చాలామంది ఈ క్వశ్చన్ని వేరే విధంగా చేస్తారమ్మా. ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. 2 గొట్టాలు కలిసి ఎన్ని గంటలలో నింపగలదంట? 8 గంటల్లో నింపగలరు. 3 గంటలు చేసిన తర్వాత ఒక దాన్ని క్లోజ్ చేసిరంట. మిగతా భాగాన్ని మరొక గొట్టము 15 గంటలలో నింపగలదంట. అయితే వేగంగా నింపగలిగిన గొట్టము ఎంత సమయంలో తొట్టిని నింపుతుంది? ఇది చాలా ఈజీ అమ్మ, కానీ బాగా ఆలోచించాల్సిన లెక్క. ఇద్దరు కలిసి 8 గంటలు పనిచేయాలమ్మ. ఇద్దరు కలిసి 8 గంటలు పనిచేయాలి అంటే అర్థమైంది. ఇప్పుడు దీంట్లో వీడు 8 hours పనిచేస్తుండు, వీడు 8 hours పనిచేస్తుండు అని అర్థం. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి 3 hours కంప్లీట్ చేసారు. ఎగ్జామ్లో ఇంత నీట్గా రాయొద్దు. అంటే వీడు 3 hours కంప్లీట్ చేసేసిండు, వీడు 3 hours కంప్లీట్ చేసిండు. అంటే ఇద్దరు కలిసి ఇంకా 5 hours కంప్లీట్ చేయాలి. అంటే అర్థమైంది, వీడు 5 hours కంప్లీట్ చేయాలి, వీడు 5 hours వర్క్ చేయాలి. ఇప్పుడు వీడు వెళ్ళిపోయిండు, వీడు 5 hours వరకు వీడు 5 hours చేసేస్తాడు. వీడికి ఇంకా 5 hours వర్క్ ఉంది, ఆ 5 hours చేస్తాడు. కానీ ఇప్పుడు వీడు ఏం చేస్తుండు? 15 hours పని చేస్తుండు. అంటే వీడు 5 hours చేయాల్సింది 15 hours చేస్తుండు. అంటే ఒక 10 hours ఎక్స్ట్రా చేస్తుండు. ఎన్ని అవర్స్ ఎక్స్ట్రా చేస్తుండు? 10 hours ఎక్స్ట్రా. అంటే వీడు 5 hours చేసే పని, అంటే వీడు 10 hours, అంటే వీడు 5 hours చేసే పని వీడికి 10 hours పడుతుంది ఇంకొకడికి. అంటే ఇప్పుడు రేషియో ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇప్పుడు రేషియో ఎంత అవుతుందమ్మా? 2:1. అంటే ఒకటి కెపాసిటీ 2, ఇంకొకటి కెపాసిటీ 1. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు టోటల్ వర్క్ కదా, వీళ్ళిద్దరు కలిసి ఎన్ని అవర్స్ పనిచేసారు? 8 hours పనిచేసారు. టోటల్ కెపాసిటీ ఎంత? 3 అవుతుంది. 8 3 ఎంత? 24. అవునా కదా? వేగంగా నింపేవాడు అంటే వీడే కదా, డివిజిబుల్ బై 2. అంటే ఎంతమ్మా? 12 hours పడుతుంది. వేగంగా నింపేవాడికి ఎన్ని అవర్స్ పడుతుంది? 12 hours పడుతుంది. అంటే ఒకవేళ స్లోగా నింపేవాడికి ఎన్ని అవర్స్ పడుతుంది? 24 hours పడుతుంది. ఇప్పుడు చూడు, 12 × 24 డివిజిబుల్ బై 36, అంతే కదా. ఇది 1 ఇది 3 3 1 3 8 hours అయిపోయింది కదా. అంటే ఎగ్జామ్లో ఇదంతా సోది భారతం చేస్తామా? చేయొద్దు. ఫస్ట్ నీకు లెక్క అర్థమైతే ఇదంతా చేస్తామా? అప్పుడు మనం ఏం చేయాలి? లెక్క ఎట్లా చేయాలి లెక్క? అదే ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలి? అవునా? ఇద్దరు కలిసి 3 hours కంప్లీట్ చేసిరుగా, అంటే వీడికి 5 hours ఉంటుంది, వీడికి 5 hours ఉంటుంది ఇంకొకటికి. అంటే ఈ 15లో వాడు 5 hours వాడు చేయంగా ఇంకొకటి 10 hours చేసాడు. అంటే ఆ పని చేయడానికి వీనికి 10 hours పడుతుంది. అంటే ఇప్పుడు రేషియో ఎంత అవుతుంది? 2:1 అవుతుంది. రేషియో ఎంత అవుతుంది? 2:1 అవుతుంది.
అంటే 24 డివిజిబుల్ బై 2. సో ఆన్సర్ ఎంత 12 అవర్స్. అంటే ఎగ్జామ్లో చేయాల్సిన తరీకా అది. అంటే ఇది ఎప్పుడు చేయాలి? ఇట్లా నీ క్వశ్చన్ మీద గ్రిప్పు, ఆ క్వశ్చన్ 1 టైంలో చదివితే అప్పుడు క్లారిటీ వస్తుంది ఎగ్జామ్. రైటారా? ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏపీఎస్ఐ మెయిన్స్కి 2016కి వచ్చింది. ఏబీసీ అను 3 కుళాయిలు ఉన్నాయి, ఒక ట్యాంక్కి అమర్చారు. ఏ బైలు కలిసి 6 గంటల్లో, బీసీలు కలిసి 10 గంటల్లో, ఏ మరియు సీలు కలిసి 15 గంటల్లో ఆ ట్యాంకును నింపగలవు. అయితే కుళాయి ఏ ఒక్కటే ఆ ట్యాంకును నింపడానికి తీసుకున్న సమయం ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఎందుకో చెప్తా చూడండి. ఇప్పుడు ఇది ఎంత? 6, ఇంకోటి ఎంత? 10, ఇంకోటి ఎంత? 15. 6, 10, 15 కెల్సియం ఎంత? 30. అవునా? ఇది ఎంతలో పోతుంది? 5లో పోతుంది. ఇది ఎవరు? A + B. తర్వాత B + C. B + C ఎంత? 3. అవునా? B + C ఎంత? 3. తర్వాత A + C ఎంత? 2. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఇవన్నిటిని కూడతారమ్మా. 2A, 2B, 2Cలు కూడతారు. కూడిన తర్వాత 5 + 3 ఎంత? 8, 8 + 2 ఎంత? 10. అంటే A + B + C వాల్యూ ఎంత? ఇక్కడ మనకి 5 వస్తుంది. ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇప్పుడు నాకు ఏ కావాలి అంటే B + C వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. అంటే అప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 2 వస్తుంది. మళ్ళీ A + C వాల్యూ 2 వచ్చిందంటే అప్పుడు C వాల్యూ ఆటోమేటిక్గా 0 అన్నట్టే కదా. మళ్ళీ ఇక్కడ C వాల్యూ 0 అంటే B వాల్యూ 3 అన్నట్టే కదా. అవునా కదా? ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే చాలామందికి C వాల్యూ 0 ఎక్స్పెక్ట్ చెయ్యరు, అందుకే లెక్కించు. మళ్ళీ ఇదంతా చేసినాకో ఇప్పుడు ఏమంటుండు? ఏ ఒక్కటే ట్యాంకు నింపడానికి తీసుకున్న సమయం. ఏ మొత్తం ట్యాంక్ ఎంత? 30 డివిజిబుల్ బై 2. సో మన ఆన్సర్ ఎంత? 15. సో ఆప్షన్ ఏ అని ఇట్లా పెట్టేస్తాం. అవునా కదా? రైట్, అది బాగానే. మళ్ళీ ఇదంతా ఎందుకు చేయాలి? ఇట్లా చేయాల్సిన అవసరం లేదు, మీరు చూసుకోండి. ఎగ్జామ్లో ఇట్లా చేయొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమొచ్చింది? A + B మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. A + B ఎంత వస్తుంది? 3 వస్తుంది. B + C ఎంత వస్తుంది? B + C ఎంత వస్తుంది? సారీ, 5 వస్తుంది. A + C A + B ఎంత వస్తుంది? 5 వస్తుంది. B + C ఎంత వస్తుంది? మనకు 3 వస్తుంది. A + C ఎంత వస్తుంది? మనకి 2 వస్తుంది. ఇక్కడ ఈ B అనేవాడు, జాగ్రత్తగా వినండి, ఒక్క స్టెప్ అర్థమైతే అసలు ఆ స్టెప్ వేయాల్సిన. B అనేవాడు ఏతో ఉంటే ఎంత వస్తుండమ్మా? 5 వస్తుంది. అదే B వాడు C తోటి ఎంత వస్తుండు? 3 వస్తుండు. అంటే Bతో ఉంటేనేమో 5 అవుతుండు, Cతో ఉంటేనేమో 3 అవుతుండు. అంటే Cతో కలవగానే తగ్గిపోతుండు B వాడు. అంటే ఇక్కడ ఏ పెద్దనా C పెద్దనా? ఏ పెద్ద. అంటే ఏ పెద్దవాడు. అంటే ఏకి Cకి డిఫరెన్స్ ఎంత? 2. అవునా కదా? ఏకి Cకి డిఫరెన్స్ ఎంత? 2. అప్పుడు A + C వాల్యూ ఎంత ఇచ్చిండు? 2నే ఇచ్చిండు. అంటే అప్పుడు ఏ వాల్యూ 2 అయితే C వాల్యూ 0 అన్నట్టే కదా. అంతేనా కదా? ఎప్పటికైనా చాలామంది స్టూడెంట్స్కి ఇది తెలియదమ్మా. A + C ఇప్పుడు 10 ఉంది, A - C ఇప్పుడు 4 ఉంది. చాలామందికి ఏం చేస్తారంటే ఇది క్యాన్సిల్ చేసి 2 అను. మనకి పెద్ద వాల్యూ రావాలంటే రెండింటిని కూడు. 14 బై 2 ఎంత? 7. చిన్న వాల్యూ రావాలంటే ఈ రెండింటిని మైనస్ చేయి. 6 బై 2 ఎంత? 3. రెండింటిని కూడితే 10 వచ్చింది, డిఫరెన్స్ 4 వచ్చింది. అంటే ఎప్పటికైనా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది చూడండి, నాకు ఇప్పుడు A + B వాల్యూ 60 అమ్మ, A - B వాల్యూ 12. నాకు పెద్ద వాల్యూ కావాలి. ఈ రెండింటిని కూడు 72 డివిజిబుల్ బై 2 ఎంత? 36. అంటే ఏ వాల్యూ 36. B వాల్యూ రావాలి 48 బై 2 ఎంత? 24. ఈ రెండింటిని కూడితే 60, డిఫరెన్స్ 12. అంటే ఈ విధంగా చేయాలి. చాలామంది ఏం చేస్తారు, ఇది క్యాన్సిల్ చేసి 2A = అదే ఇది, కానీ ఇది అట్లా నేర్పియరు, అది క్యాన్సిల్ చేయడమే నేర్పిస్తాడు. ఇప్పుడు ఏమి ఇచ్చిండు ఇక్కడ మనకి? ఇక్కడ ఏమి ఇచ్చిండు? A + C ఎంత ఇచ్చిండు? వాల్యూ 2 ఇచ్చిండు. A - C వాల్యూ కూడా మనకి ఎంత వచ్చిండు? 2 వచ్చింది. పెద్ద వాల్యూ రావాలంటే 4 + 2 అంటే 2. అంటే ఏ వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చింది. ఇదంతా బ్రెయిన్ క్యాల్కులేషన్ ఉండాలి, అదంతా స్టెప్ వేయాల్సిన అవసరం లేదు. అంటే ఎగ్జామ్లో మీరు చేయాల్సిన తరీకా ఏంది? ఎగ్జామ్లో చేయాల్సింది ఏంది? 30 LCM వస్తుంది, ఇది 5 వస్తుంది, ఇది 3 వస్తుంది, ఇది 2 వస్తుంది.
ఏకి సికి డిఫరెన్స్ ఎంత 2, ఏకి బికి డిఫరెన్స్ ఎంత, సారీ ఏకి సికి టోటల్ ఎంత 2, అంటే అప్పుడు ఏ వాల్యూ 2 అవుతుంది, సి వాల్యూ 0 అవుతుంది. సో మొత్తం 30 డివిజిబుల్ బై 2. సో మన ఆన్సర్ ఎంత 15. ఇప్పుడు చూడు ఎన్ని స్టెప్లలో వచ్చింది ఆన్సర్. అంటే మీకు నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను కాదు, ఎగ్జామ్లో చేయాల్సిన తరీకా అయితే రేపు మన క్లాస్ రూమ్లో కూడా బేసిక్ చెప్పి దాన్ని షార్ట్కట్లో, అంటే నీ బ్రెయిన్ని ఎంత షార్ట్కట్లో చేయడం అనేది నేర్పిస్తా. ఓకేనమ్మా. సో దీంతో మనకు బేసిక్ని ఎగ్జామ్ హాల్లో మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలో మనం క్లారిటీగా చెప్పాము. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా మీరు చేయగలుగుతారు, కొట్టేయగలుగుతారు, మీరు ఒక గవర్నమెంట్ జాబ్స్ని సాధించగలుగుతారు. సో మనకి రోజుకొక వీడియోస్ అనేది మన కంటిన్యూస్గా మన యూట్యూబ్లో అనేది వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్. తమ్ముడు హాయ్ సార్.